మనోహరిని ప్రశ్నించిన అమర్. ఇక నిండు నూరేళ్ల సావాసం విశేషాలేంటో చూద్దాం. నీకు రణ్వీర్‌కి మధ్య సంబంధమేంటి? చెప్పు మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటే, అమర్‌కి గతం గుర్తుకు వచ్చేసిందా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నా భార్య అరుంధతి చావు సహజ మరణం కాదని, కావాలని ఎవరో ప్లాన్ చేసి చంపేశారని, వాళ్ళ వల్లే ఇప్పుడు నా ఫ్యామిలీ థ్రెట్ ఉందని కూడా నాకు అర్థమవుతుంది. వాళ్ళే ఇప్పుడు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. చెప్పు మనోహరి, ఆ శత్రువు ఎవరు? ఆ ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? పోనీ నువ్వు చెప్తావా? రాథోడ్ నువ్వు చెప్తావా? మిస్సమ్మ అని అమర్ అడుగుతూ ఉంటే మనోహరి నిండా ఆ నిజాలు బయటికి రావాలని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చెప్తావా యాదమ్మ అని అమర్ అడగడంతో, పని చేసుకునేదాన్ని నాకెలా తెలుస్తుంది సార్ అని చంబా అంటుంది. ఇక మిగిలింది నువ్వే మనోహరి, చెప్పు. నా టైం వేస్ట్ చేయకు మనోహరి. నేను ఎలాంటి వాడినో నీకు చాలా బాగా తెలుసు. నిన్నే అడుగుతున్నది, చెప్తావా లేదని అమర్ గట్టిగా నిలదీయడంతో ఇక మనోహరి దొంగ కన్నీళ్లు కారుస్తూ, నేను ఏమని చెప్పను అమర్, ఇదంతా నీకోసమే చేశానని నేను ఎలా చెప్పను? ఆ టైంలో నిన్ను కాపాడుకోవడం కోసం నేను అలా చేశాను అమర్. కానీ ఏమని చెప్పను? ఏదైనా నీకు గుర్తుకు రావాలి, కానీ మేము గుర్తుకు చేయకూడదు. ఒకవేళ గతం గుర్తుకు వస్తే నీ ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. నేను గుర్తు చేయకూడదు. నా ప్రాణ స్నేహితురాలు అరుంధతి భర్తవి నువ్వు. నా అరుంధతి నన్ను చాలా బాగా చూసుకుంది అని పైకి చెప్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నా ప్రాణ స్నేహితురాలు అరుంధతి నిన్ను పిల్లల్ని అనాథల్ని చేసి చనిపోయింది. మరి తన ప్రాణ స్నేహితురాల నిన్ను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కదా అమర్. చనిపోయిందని చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పలేదు. ఆ నలుగురు పిల్లల తల్లి లేని పిల్లని చెప్తే అది నువ్వు కూడా భరించలేవు. అందుకని అనాథ పిల్లలని అబద్ధం చెప్పాను. ఇక గాయపడిన గుండెకి ఒక తోడు అవసరమని చెప్పి నేను ఆరు స్నేహాన్ని కూడా పక్కన పెట్టి నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందామని అనుకున్నానని అబద్ధం చెప్పాను అమర్. ఇదంతా నిన్ను కాపాడుకోవడం కోసమే. నేను ఏం చేసినా నీకోసమే, అరుంధతి కోసమే ఇదంతా చేశాను. ఇక ఈ ఫ్యామిలీని కనిపెట్టుకు వస్తున్నాను. అలాంటి నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ప్రశ్నిస్తున్నావా? అసలు నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తావని నేను అనుకోలేదు. నన్ను చాలా బాధ పెట్టావు అని మనోహరి దొంగ ఏడుపులు ఏడుస్తూ, నేను చాలా హర్ట్ అయ్యాను అనేసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మో! మహానటివే నువ్వు. అంత ఈజీగా దొరికిపోతావు. భలే తప్పించుకున్నావే అని చంబ మనసులో అనుకుంటూ ఉంటే, మళ్ళీ తప్పించుకుంది మిస్ అనేమి రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఈ ఈజీగా దొరికిపోతే తను మనోహరి ఎందుకు అవుతుందని భాగి అంటుంది. మళ్ళీ దొంగ ఏడుపులు ఏడ్చి చెప్పి మహానటిలా తప్పించుకుందని రాథోడ్ అంటాడు. ఇక సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తాడు అమర్. దాని మాటలు నమ్మాడు కాబట్టే ఇలా ఆలోచనలో పడిపోయారు. అయితే ఇంకొన్ని రోజులు ఈ మనోహరికి ఇంట్లో షెల్టర్ ఉన్నట్టే అని భాగి చెప్తుంది. కానీ మనోహరి మొత్తం నిజాలు సార్కి తెలిసిన రోజున ఈ ఇంట్లో నూకలు చెల్లినట్లే అని రాథోడ్ చెప్తారు. బాగీ గార్డెన్‌లో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి చిటికెలు వేస్తూ, ఏంటి బాగీ, నువ్వు ఏదేదో కలలు కంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇంకొకటి బాధపడుతున్నావా? ఇప్పుడు అమర్‌కి మొత్తం గతం గుర్తుకు వచ్చింది. ఆరు భార్య, పిల్లలు, తన పిల్లలు, తర్వాత నీ మెడలో తాళి కట్టాడు. నేనే తనని చంపబోయానన్న మొత్తం గతం గుర్తుకు వచ్చింది. నన్ను ఇంట్లో నుంచి పంపించేసినట్లు కలలు కన్నావు కదా! పాపం అన్ని కలలన్నీ అడిసెలు ఆవిరైపోయాయి కదా అని మనోహరి అంటే, నేనేమి పగటి కలలు కనను మనోహరి అని భాగి అంటుంది. ఆ సరేలే భాగి, నీ ముఖం చూస్తేనే నువ్వెంతెంత కలలు కన్నావో నాకు బాగా అర్థమవుతుంది. చూడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ తలరాతలో అసలు సంతోషమే రాయలేదు. నీ అక్క పుట్టగానే మీకు దూరమైంది. తను బ్రతికుండగా ఒకసారైనా నువ్వు కలిసావా? లేదే. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కన్నట్లుగా అక్క మొగుడిని పెళ్లి చేసుకున్నావు. కానీ నీ కాపురంలో సంతోషం ఎక్కడుంది చెప్పు బుజ్జమ్మ. పుట్టగానే అమరికి 5 ఏండ్లు దూరమయ్యాయి. బుజ్జమ్మ కూడా. ఇక మళ్ళీ దగ్గర అవుతావన్నా అనుకుంటే అమర్గతం మర్చిపోయాడు. ఇలా దూరం అయిపోయావు. నీ తలరాత ఎప్పుడింతే. బా ఇంకా బాగుపడవు నువ్వు. అమర్‌కి దగ్గర కాలేవు అని జరగనివ్వను అనేసంటే, త్వరలో నువ్వు బుజ్జమ్మని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఇదే జరిగేది. నేను పెళ్లి చేసుకుంటాను. ఇది రాసి పెట్టుకో అని మనోహరి వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటే, బాగి చిటికెలు వేస్తూ పిలుస్తూ వెళ్తున్న మనోహరి చాలా షాకింగ్‌గా బాగి వైపు చూస్తుంది. ఏంటన్నావు? నేను బుజ్జమ్మని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తానా? మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు పిచ్చిదానివే అనుకున్నాను కానీ మూర్ఖురాలివని ఇప్పుడు ప్రూవ్ అయింది అని బాగి అంటే, ఇక మనోహర్ అరుస్తుంది.
ఎస్, నేను చెప్తున్నాను. ప్రపంచంలో నిన్ను మించిన ఫూల్ ఇంకొకరుండరు. నీ తలలో బ్రెయిన్ ఉందా? లేకుంటే బంకమట్టి ఉందా? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, ఇక ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. లేకపోతే ఏంటి మనోహరి? నా తలరాతలో ఆయన లేడు. ఆయన తలరాతలో నేను లేనా? నీ పీతబుర్రకి ఇంత అర్థమైందా? అని బాగి అంటే, బాగి అని మనోహరి అరుస్తుంది. ఇంకొకసారి ఒర్రకు. నీ తలరాతలో ఆయన లేరు. అందుకే నిన్ను చూడడానికి వచ్చి మా అక్కని పెళ్లి చేసుకున్నాడు అని బాగి అంటే, అందుకే కదా దాన్ని చంపేశానని మనోహరి అంటుంది. ఆగు, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. తర్వాత పెళ్ళైన చేసుకుందాం అనుకుంటున్నావు. కానీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పుడు కూడా నువ్వు ఆయన తలరాతలో లేవు. ఇక నేను 5 ఏళ్ళు దూరంగా ఉండిపోయాను. అది నాకు, నా పిల్లలకి, ఆయనకి మధ్య ఉన్న ప్రేమ. ఈ మధ్య ప్రేమ ఉంది కాబట్టే మళ్ళీ మేము దగ్గరయ్యాం. ఆగు, ఇంకా ఉంది చెప్పాల్సింది. ఈసారికి ఆయనకి నీ గురించి నిజం తెలిసిపోయిందని చంపాలని చూసావు. కానీ అది కూడా నీకు వర్కౌట్ అవ్వలేదు. ఆయన బ్రతికి తిరిగి వచ్చావు. ఆయనకి గతం కొద్ది కొద్దిగా వస్తుంది. త్వరలోనే నువ్వు అక్క ఫ్రెండ్‌వని, అక్కని చంపింది నువ్వే అని చేసి మొత్తం గుర్తుకు వచ్చిందనుకో, అప్పుడు నీ తలలోతులో యముడుంటాడు. నువ్వు ప్రాణాలతో ఉండవు. ఆయన చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. నీ గురించి నేను చెప్పాను. ఆయనే తెలుసుకుంటాడు. నేను చెప్పను. పారిపోయి దాక్కోడానికి నీకు ఇదే సరైన సమయం. మనోహరి పొయ్యి దూరంగా పారిపోయి కాలువలో ఎలగలా బ్రతికేసేయ్. నేను నీ మంచి కోసమే చెప్తున్నానంటూ బాగి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అంజు, ఆనంద్, ఆకాష్ మాట్లాడుకుంటూ ఉంటే, అంజు నీతో పని ఉందిరా అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. తన పనిలే తను సరిగ్గా చేసుకోదు. మీకేం పని చేస్తుంది అని ఆనంద్, ఆకాష్ అంటే, లేదు నేను మాట్లాడాలి అందుకే పిలుస్తున్నానని మనోహరి అంటుంది. అదేదో ఇక్కడ మాట్లాడండి అని ఆనంద్ అంటే, లేదు అంజుతో సపరేట్‌గా మాట్లాడాలిరా అంటూ అంజు చేయి పట్టుకొని తన గదికి తీసుకెళ్ళి, ఏ ప్రచండ, ఏంటి నీకు చెప్పిన పనేంటి? నువ్వు ఇక్కడ చేస్తున్నదేంటి? వాళ్ళతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నావు. నాకెక్కువ సమయం లేదు. అమర్‌కి తొందరగా గతం గుర్తుకు వస్తోంది. నువ్వేమో ఆ పిల్లల్ని చంపుతానని ఆ పిల్లతోనే దెబ్బలు తిన్నావు. ఇప్పుడు అంజులో ప్రవేశించి ఆటలాడుకుంటున్నావు. త్వరగా పని పూర్తి చేస్తావా? లేకుంటే అలాగే కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటావా? అని మనోహరి చెంబ నిలదీస్తూ ఉంటే, చూడండి ఈరోజు రాత్రికి నేను పని పూర్తి చేస్తాను. ఆ పిల్లని ఎవరికీ డౌట్ రాకుండా శక్తులన్నీ హరించుకోమని చెప్పారు కదా! అందుకే ఈరోజు రాత్రికి బయటికి తీసుకువెళ్తాను. మొత్తం పని పూర్తయిపోతుంది అని ప్రచండ చెప్తూ ఉంటే, అప్పుడే బాలు పట్టుకొని లోపలికి వస్తున్న బుజ్జమ్మ, ఇదంతా కూడా అదేంటి అంజు అక్కని మనోహరి ఆంటీ గదిలోకి తీసుకువెళ్ళింది. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ మధ్య అంజు అక్కతో వాళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంజు అక్క మనసంతా కూడా పొల్యూట్ చేస్తున్నారా ఏంటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. ఇక అంజు డిఫరెంట్‌గా నడుస్తూ వెళ్ళటం మొత్తం చూసేసి ఏదో తేడా కొడుతుందని బుజ్జమ్మ అనుకుంటుంది. తర్వాత గుప్తా గారు గార్డెన్‌లో ప్రత్యక్షమవుతారు. ఈ ప్రచండ వల్ల ఈ బాలికకి ప్రమాదం ముంచుకొచ్చున్నది. అంజులో ప్రవేశించాడు. ఈ విషయం వెంటనే బాలికకి చెప్పి హెచ్చరించుకోవాలని, అదేంటి ఈ బాలిక ఇక్కడే దీర్ఘంగా ఆలోచిస్తుందని బాలిక అంటూ గార్డెన్‌లో నిలబడి ఆలోచిస్తున్న బుజ్జమ్మ దగ్గరికి వస్తాడు. అంజు అక్కని ఎలాగైనా సరే మనోహరి ఆంటీ నుండి కాపాడుకోవాలని ఆలోచిస్తున్న బుజ్జమ్మకు గుప్తా గారు మాట్లాడుతూ బుజ్జమ్మకు అసలు వినిపించలేదు. ఏంటి బాలిక, నేను మాట్లాడుతుంటే నువ్వు అటువైపు చూస్తున్నావు? వెళ్ళిపోచుంటివేంటి? నా మాటలు నీకు వినిపించటలేదా? అయ్యో అని గుప్తగారు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక బుజ్జమ్మ లోపలికి వెళ్ళగానే నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమవుతారు. ఏంటి మహర్షి, నా మాటలు ఆ బాలికకి వినిపించడం లేదు? ఆ బాలిక చాలా ప్రమాదం ఉంది అని గుప్తా గారు చెప్తుంటే, ఆ బాలిక తన శక్తులు వినియోగించి ఆ రోజు ప్రచండపై ప్రయోగించింది కదా! అందుకే ఆ బాలిక శక్తిహీనురాలు అయిపోయింది. అంతేకాదు ఉన్న శక్తులన్నీ కూడా కోల్పోయి సాధారణ బాలికలా మారిపోయింది అని మహర్షి చెప్తూ ఉంటే, అలాగైతే ఆ బాలిక ప్రాణాలు పోతాయి కదా! అలా జరగకుండా ఆ బాలికని కాపాడుకోవాలని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. నువ్వు సాధారణ మానవుడి వలె ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు అలా ఆలోచించకూడదు. ఇక వాళ్ళ తలరాతలు అంతే అని నారద మహర్షి చెప్తారు. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్.